శ్రీ విశ్వావసునామ సంవత్సరం రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి నాంది పలకాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఆకాంక్షించారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఒంగోలులోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో నిర్వహించిన శ్రీ విశ్వాసవసు నామ సంవత్సర ఉగాది ఉత్సవాలను మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు. పంచాంగ శ్రవణంలో కూడా ఈ సంవత్సరం అధిపతిగా సూర్యుడు రాజుగా ఉండటం శుభపరిణామమన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ మేలు జరగాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి రైతులంతా సంతోషంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో పేదరికం లేని సమాజం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాటుపడుతున్నారని తెలిపారు. అందులో భాగంగానే P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు మంత్రి స్వామి తెలిపారు. ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వారంతా ఘనంగా జరుపుకునే పండుగ ఉగాది అన్నారు. ప్రతి ఉగాది రోజు ఒంగోలులో ఉండి పంచాంగ శ్రవణం వినటం తనకు ఆనవాయితీగా మారిందన్నారు. జిల్లాలోని ప్రజలందరికీ మాగుంట కుటుంబం తరపున ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ శ్రీ విశ్వావసునామ సంవత్సరం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నారని అందుకు ప్రజలు తమ వంతు సహకారం అందించాలని కోరారు. మాల కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్ మాట్లాడుతూ తెలుగువారి నూతన సంవత్సరంలో అందరికీ శుభాలు కలగాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం మరింత మెరుగుపడాలని కోరారు. ఈ వేడుకల్లో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చినవోబులేస్, అన్ని శాఖల జిల్లాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు తెలుగు సంప్రదాయ దుస్తులైన పంచకట్టలో వచ్చి కార్యక్రమానికి వన్నె తెచ్చారు. ముందుగా మఠంపల్లి దక్షిణామూర్తి పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం అష్టావధానం జరిగింది. ఉగాది పచ్చడి అందరికీ అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. పర్వదిన పవిత్ర సమయాన పరవశించాలో నా దేశాన్ని చూసి జరుగుతున్న సన్నివేశాలను చూసి ఉపదేశించింది. కాన్వెంటుల ధాటికి వీధి బడులు వీధుల పాలయ్యాయి. తెలుగు తల్లి విగ్రహం ఆంగ్లపు అక్షరాలతో ముడుచుకుంటున్నది. మాత్రం అభిమానం లేక ఆవగిందంగా అనురాగ ఈ విశ్వాస పర్వదిన పవిత్ర ప్రశంసలు కురిపిస్తున్నదని అనుకుంటాంగా మహిళ విశ్వాసు మమత నింపు ఫలితలు పెంచంగా బంగారు బాల్యం అన కళ్యాణమందించి మహిళ విశ్వాసు మమత నింపు. అమరావతి తెలుగు జాతి వనరుల వసతుల వేదిక, భవిష్యత్తు భద్రతకు భరోసానిచ్చే దిశా నిర్దేశక. అమరావతి ఆంధ్రుల కీర్తి కిరీటి, తెలుగు జాతికి దారి చూపే దివ్య దివిటి. అమరావతి తెలుగు జాతి ఖ్యాతి, వెలగబోయే విశ్వ విఖ్యాతి, జగద్దిగంతాల జ్యోతి. విశ్వమంతా విరాజిల్లాలని వేడుకతో ఆరంభిద్దాం. శ్రమైక జీవన సౌందర్యంతో అనునిత్యం శ్రమిద్దాం. ఆంధ్రుడు ఆరంభ శూరులే కాదు. వాళ్ళకి మంచి ర్యాంకులు, వ్యాపారస్తులకి అన్ని వ్యాపారముల యందు లాభం, రాజకీయ నాయకులకి మంచి యోగకాలం, రైతాంగానికి అన్ని పంటలు సమృద్ధిగా పండుతాయి. కోర్టు కూడా బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు ఈ రాశిలో ఉండే వాళ్ళకి. ఈ రాశి మన శ్రీ బాలవీరాంజనేయ స్వామి వారి రాశి చాలా విశేషంగా ఉంది. తర్వాత మన ఎంపీ గారు ఇక్కడ కూర్చున్న పెద్దవాళ్ళల్లో విజయ్ కుమార్, ఓవాబీవు, రోహిణి. పెద్దవాళ్ళంటే వయసు కాదండి, ఒక ఎప్పుడైనా పెద్దవాళ్ళంటే ఒక పదవిలో ఉండేవాళ్ళు పెద్దవాళ్ళే. మనిషికి కాదు పెద్దతనం, ఆ పదవికి ఆ గొప్పతనం ఏర్పడుతుంది ఎప్పుడైనా సరే. ధనవంతుడు అనుకోండి, ఆ ఊళ్ళోనే గొప్పవాడు. విద్యావంతుడు సర్వత్రా పూజయేత్, ఎక్కడికి పోయినా పూజింపడతాడు. అలానే మీకు ఏ మండలం ఉంటే మీరు ఎమ్మెల్యేగా ఉన్నారో ఆ మండలం అంతా మిమ్మల్ని పూజిస్తూ ఉంటారు. ఆ మండలంలో మీకంటే పెద్ద వయసులో వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ మీ వల్ల ఆధారపడే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. కాబట్టి పెద్దలు మీరు
విజయ్ కుమార్ గారు, ఓవా వివు రోహిణి. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ ప్రజలు అందరూ ఈ సంవత్సరం నూతన సంవత్సరంలో బాగా అభివృద్ధి చెంది సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మా పంతులు గారు కూడా పంచాంగం బ్రహ్మాండంగా చెప్పారు. నమస్కారం. ఈ సంవత్సరం మా నగరపాలక సంస్థ అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు పోవాలని, అంతేకాకుండా మా నగర ప్రజలందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో మరి తొలతోగాలని, ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా మా సంస్థ మీద ఉండాలని, ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు గౌరవ శాసనసభ్యులైన శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి యొక్క ఆధ్వర్యంలో ఏదైతే ఇప్పుడు మనకి కొత్తగా ఫండ్స్ తీసుకురావాలని, అలాగే మాకైతే ఒక డ్రీమ్ ఉందండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, వాటర్ పైప్ లైన్ ద్వారాగా ప్రజలందరికీ కూడా ప్రతిరోజు వాటర్ ఇవ్వాలనే యొక్క కాన్సెప్ట్తో ముందుకు పోతున్నాం. కాబట్టి అలాగనే గ్రీనరీ డెవలప్మెంట్ గురించి మరి మా నగర కమిషనర్ కానివ్వండి, అలాగే మా యొక్క ఉద్యోగులు కానివ్వండి, మా కార్పొరేటర్ గౌరవ కార్పొరేటర్ కానీ అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క సంవత్సరం ఖచ్చితంగా అన్ని రంగాలు కూడా ముందుకు పోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. అందరికీ కూడా శుభాలు కలగాలని, మీరు ఆశిస్తున్నటువంటి, మీరు కోరుకుంటున్న మంచి మీ జీవితాల్లో ఈ నూతన సంవత్సరంలో చేకూరాలని చెప్పి ఆశిస్తూ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి మరియు సంక్షేమం రెండు కూడా మంచిగా అభివృద్ధి పదంలో నడిచి అందరికీ కూడా సుఖశాంతులు కలగాలని చెప్పి కోరుకుంటూ, అలాగే రైతులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరికీ కూడా శుభాలు కలగాలని కోరుకుంటూ మరొకసారి విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాం. భారతదేశంలోనే కాదు, విదేశాల్లో ఉన్న తెలుగు వారందరూ కూడా ఘనంగా జరుపుకునే పండుగది. ఈ విశ్వావసునామ ఉగాది పండుగ సందర్భంగా బాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ మేలు జరగాలని భగవంతుడు కూడా ప్రార్థిస్తూ, ఈరోజు కార్యక్రమానికి మన మంత్రివర్యులు వచ్చున్నారు, ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారు వచ్చున్నారు, సుజాత గారు వచ్చున్నారు, అదేవిధంగా విజయ్ కుమార్ గారు ఉన్నారు, అందరూ ఆఫీసర్లందరూ, జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు, జిల్లా అధికారులు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమాన్ని, అంటే పంచాంగ శ్రవణం అని అంటే ప్రతి సంవత్సరం నేను ప్రత్యేకంగా కూడా ఉగాది పండుగకి ఇక్కడికి వచ్చి మన బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి గారి చేత ఆ శ్రవణం కూడా పంచాంగం అనేది పఠనం అనేది కూడా వినటం అనేది ఒక ఆనవాయితీ. అది ఈరోజు ఎంతో అదృష్టంగా కూడా భావిస్తూ ఈరోజు ఈ వేడుకలకి ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు గారు మన గౌరవ మంత్రివర్యులు గారికి, అట్లాగే గౌరవ పార్లమెంట్ సభ్యుల వారికి, గౌరవ శాసనసభ్యుల వారికి, నగర మేయర్ గారికి, అట్లాగే మా డిఆర్ఓ గారు, మిగతా అధికార సిబ్బంది అందరికీ, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి మరి పురోహితులకి, అట్లాగే కవులకి, ఇతరత్ర ప్రముఖులకి, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరు మిత్రులకు, మరి సామాన్య ప్రజలకు, అట్లాగే మరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ విశ్వవసు నామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం జిల్లా మొత్తం సస్యశ్యామలంగా ఉంటూ వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, వైద్యం, మరి పారిశ్రామికంగా మరింత పురోభివృద్ధి చెందాలని, దానికి ఈ జిల్లా ప్రభుత్వం వారు అట్లాగే జిల్లా యంత్రాంగం కూడా కృషి చేస్తుందని ఆశిస్తూ మరోసారి ఈ విశ్వావసు నామ శుభాకాంక్షలు, ఉగాది నామ శుభాకాంక్షలు తెలుగు ప్రజలందరికీ మరి తెలియజేసుకుంటూ ముందుగా అందరికీ ప్రభుత్వం తరఫున, నా తరఫున విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన ప్రభుత్వం సాంప్రదాయాల్ని, సంస్కృతుల్ని మర్చిపోకూడదనే ఉద్దేశంతో వాటిని కొనసాగించాలనే ఆకాంక్షతో ప్రభుత్వం ఈ కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తూ ఉంది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు పార్లమెంట్ సభ్యులు మాగంటి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ గారికి, మేయర్ సుజాత గారికి, ఎమ్మెల్యే తందూలపాడు విజయ్ కుమార్ గారికి, మన జాయింట్ కలెక్టర్ గారికి
గోపాలకృష్ణ గారికి, అదేవిధంగా ఈరోజు పంచాంగ శ్రవణం చేసినటువంటి దక్షిణామూర్తి వారికి, ఇక్కడ చేసిన పెద్దలకు, మీడియాకి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఈరోజు పంచాంగ శ్రవణంలో కూడా ఈ సంవత్సరానికి అధిపతి రాజుగా సూర్యుడు ఉండటం, అదేవిధంగా సకాలంలో అన్నీ కూడా రైతులు, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా, వర్షాలు సక్రమంగా సరైన సీజన్లో వచ్చే విధంగా ఇవన్నీ కూడా గ్రహస్థితులు క్రోడీకరించి ఉండటం కూడా చాలా సంతోషం. ఈ సంవత్సరం మన రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధికి నాంది పలకాలని, ఎక్కడా కూడా అన్ని శుభాలు జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ, ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజే P4 విధానంలో పీపుల్, పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్టిసిపేషన్ కార్యక్రమాన్ని ఈరోజు అమరావతిలో సాయంత్రం ప్రారంభిస్తూ ఉన్నారు. ఇందులో కాన్సెప్ట్లో కూడా విజన్ 47లో భాగంగా పేదరికం లేని సమాజం చూడాలనే లక్ష్యంతో బంగారు కుటుంబం, అదేవిధంగా కాన్సెప్ట్ని మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆవిష్కరించబోతా ఉన్నారు. ఈ కార్యక్రమం కూడా ఉగాది రోజు ప్రారంభించుకోవటం, తెలుగు ప్రజలు, రాష్ట్రం పేదరికం ఉండకూడదనేటువంటి ఒక మహా సంకల్పంతో ముందుకు వస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా అందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకుంటాం.